గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను అనుష. వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తల వివరణ విశ్లేషణ అందించడానికి మీ ముందుకు వచ్చింది న్యూస్ కేఫ్. ఇక ఇవాల్టి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తల హెడ్లైన్స్ ఒకసారి చూసుకుందాం. ఈనాడు తెలంగాణ మహాకుంభమేళలో తొక్కిసలాట, 30 మంది దుర్మరణం, 60 మందికి గాయాలు, మృతుల్లో 4 కర్ణాటక వాసులు. అఖాడాల సంఘం ఘాట్కు పోటెత్తిన భక్తులు, బారికేడ్లకి ఎక్కడంతో దుర్ఘటన. ఇక పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై సంయుక్త కమిటీ, చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం ఫారెస్ట్ కన్జర్వేటర్లతో నియామకం, వెంటనే నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశం. ఇక మరో హెడ్లైన్ చూసుకున్నట్టయితే, నివాస ప్రాంత ఆధారిత కోట రాజ్యాంగ ఉల్లంఘనే, ఎవరు ఎక్కడైనా చదువుకోవచ్చు, వైద్య విద్య పీజీ ప్రవేశాలపై తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు, ఇప్పటికే చేరిన వారికి ఇది వర్తించదని స్పష్టీకరణ. ఇక వాట్సాప్తో పౌర సేవలకు నేడు శ్రీకారం, తొలి దశలో 161 సేవలు అందుబాటులోకి, అధికారికంగా ప్రారంభించనున్న మంత్రి నారా లోకేష్. దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం, సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ కూడా ఒక హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకున్నాం. అలాగే నెక్స్ట్ ఈనాడు తెలంగాణ, ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే, మహాకుంభమేళ చీకట్లో తొక్కిసలాట, 40 మంది దుర్మరణం, 60 మందికి తీవ్ర గాయాలు. బుధవారం తెల్లవారుజామున ప్రయాగ్రాజ్లో పెను విషాదం. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్ద అమృత స్నానాల కోసం కోట్ల మంది రాక. ఇక నెక్స్ట్ వచ్చేసి, మెడికల్ పీజీలో లోకల్ కోటా వద్దు, ప్రతిభ ఆధారంగానే పీజీ వైద్య విద్యా ప్రవేశాలు, రాష్ట్ర కోటాలో నివాస ఆధారిత భర్తీ కుదరదు అంటూ కూడా ఒక కథనాన్ని మనం చూడొచ్చు. పంచాయతీ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లకు తేలాకే అనే ఒక హెడ్లైన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఫిబ్రవరి 2 నాటికి సబ్ కమిటీకి కుల సర్వే నివేదిక, ఆ వెంటనే మంత్రివర్గ సమావేశం, నివేదికపై చర్చ, అనంతరం అసెంబ్లీలో తీర్మానం. బీసీ రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఇవ్వాలని కేంద్రానికి వినతి, దేశానికే ఆదర్శంగా నిలిచిన సర్వే అంటూ రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకోవాలన్న సీఎం. విశ్రాంత ఉద్యోగుల అరిగోస, రాష్ట్రంలో రిటైర్మెంట్ ప్రయోజనాల సొమ్ములందక ఇక్కట్లు. 2024 మార్చి తర్వాత 7,995 మంది పదవి విరమణ, ఒక్కొక్కరికి సగటున రావాల్సిన మొత్తం 60 నుంచి 70 లక్షల రూపాయలు. జీపీఎస్, గ్రాడ్యుటీ, ఎల్ఐసి, కమ్యూనికేషన్ బిల్లులన్నీ పెండింగ్. ఇక నెక్స్ట్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోతు తెలియక ఎన్నికల హామీలిచ్చాం, అప్పు మిత్తి ఎంత ఉందో తెలియదు, తొలి రోజుల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి, హామీల అమలుకు సీఎం రేవంత్ రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేస్తున్నారు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలు. వికటించిన మధ్యాహ్న భోజనం, నారాయణపేట, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 47 మంది విద్యార్థులకు అస్వస్థత, వెంటనే చికిత్స, ప్రమాదం లేదన్న వైద్యులు, మంచి భోజనం పెట్టాలన్న తల్లిదండ్రుల విజ్ఞప్తి. ఇక వండర్ఫుల్, ఇస్రో 100వ ప్రయోగం విజయవంతం, నెంగిలోకి దూసుకెళ్లిన జిఎస్ఎల్వి F-15 19 నిమిషాల్లోనే కక్షలోకి. నావిక్ 02 దేశీయ నావిగేషన్ వ్యవస్థ మరింత బలోపేతం, రికార్డు విజయంతో ఇస్రో సరికొత్త చరిత్ర అంటూ కూడా ఒక కథనాన్ని మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్, నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే, లగచర్ల రైతులపై మళ్లీ పిడుగు, భూసేకరణకు మరోసారి కాలు దువ్వుతున్న కాంగ్రెస్ సర్కార్. ఇక నెక్స్ట్, పచ్చని ఇంట అప్పుల చిచ్చు, రుణమాఫీ కాలేదు, ఆసరా పింఛన్ రాలేదు, సకాలంలో భరోసా ఇవ్వని కాంగ్రెస్ సర్కార్, పెద్ద దిక్కు కోల్పోయి ఆగమైన రైతు కుటుంబం అంటూ కూడా ఒక కథనాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా, కుంభమేళలో తొక్కిసలాట, 30 మంది మృతి, 3 ఎమ్మెల్సీ స్థానాలకు 27న ఎన్నికలు, మెడికల్ పీజీ ఆగమాగం. నెక్స్ట్ వచ్చేసి, సాక్షి ఆంధ్రప్రదేశ్ సంబంధించింది, మహా విషాదం, కుంభమేళలో తొక్కిసలాట, 30 మంది మృతి, 60 మంది గాయాలు. అలాగే పట్టా భూములను అటవీ భూములు అంటారా అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి న్యూస్ని అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు.
నేటి నుంచి రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రజలు నేరుగా ఫోన్ ద్వారానే ఆ, ఆ, ధృవ పత్రాలు అందుకునేలా ప్రభుత్వం గురువారం నుంచి వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తెస్తుంది అంటూ కూడా చంద్రబాబు న్యూస్ ఒకటి మనం చూసుకోవచ్చు. నాకు మీడియా అంటే లెక్కలేదు, అతిగా రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా, ఇలాంటివి ఎన్నో చేసి ఈ స్థాయికి వచ్చా, మీడియా ప్రతినిధులకు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు హెచ్చరిక. ఇక డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా, రిటైర్ అయిన తర్వాత కూడా ఆర్టీసీ ఎండీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు. ఈనాడు ఆంధ్రప్రదేశ్, ఆంధ్రజ్యోతి ఏపీకి సంబంధించిన దినపత్రికలో హెడ్లైన్స్ చూద్దాం. 40 మంది దుర్మరణం, పేదలకు పండగ, ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణకు ఓకే, 150 గజాల వరకు ఉచితం అంటూ ఒక హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా అమరావతిపై అదే ద్వేషం. ఇక ఇవి ఇవాల్టి దినపత్రికలకు సంబంధించిన హెడ్లైన్స్.